అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ అన్నం కోసం కూడా ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉంటారు. పట్టెడు అన్నం దొరక్క చాలామంది అవసరం పడుతున్న ఇటువంటి తరుణంలో కూడా ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ ద్వారా ఈరోజు 5 రూపాయలకి ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్ అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఈ 5 రూపాయలకి ఏమొస్తాయని ఆలోచిస్తే ఒక గుడ్డే బిస్కెట్ కానీ కనీసం 50 గ్రాములు బియ్యం కూడా రాని ఈ పరిస్థితిలో కేవలం 5 అంటే 5 రూపాయలకి ఒక పూట భోజనం ఎలా పెట్టబోతుంది, అసలు ఆ భోజనం ఎలా ఉండబోతుంది, అన్ని సదుపాయాలతోటి ఈ భోజనం ప్రజలకు అందిస్తున్నారా లేకపోతే అరాకొర వసతులతోటి ఈ భోజనం వారికి అందిస్తున్నారా అనేది ఆర్టీవీ ద్వారా తెలిపే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. కొద్ది లోపలికి రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. అన్నం తింటానే మాట్లాడాలన్నా. కూటి కోసం కోటి విద్యలు. పట్టెడు అన్నం కోసం కూడా ఎంతో కష్టపడుతున్న ఈ రోజుల్లో కేవలం 5 రూపాయలకి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాడికి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక పథకం ప్రవేశపెట్టింది. అదే అన్నా క్యాంటీన్. గతంలో ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ లేక మూలపడిన ఈ అన్నా క్యాంటీన్ ఇప్పుడు మరొకసారి తెర మీదకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. అసలు ఈ అన్నా క్యాంటీన్ ఏ విధంగా జరుగుతుంది, రుచికరమైన పదార్థాలు అందిస్తుందా లేదా, ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్లేట్ ఒకటి, కొద్ది చూస్తున్నాం. ఈ అన్నం మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నట్టు క్వాలిటీ రైస్ ఇప్పటికైతే అన్నా క్యాంటీన్లో లభ్యమవుతుంది. అదేవిధంగా కర్రీస్ ఏమేమి వేస్తున్నారో ఇప్పుడు చూస్తున్నాం. ఏం పప్పు అమ్మ అది? టమాటా పప్పు, ఆలుగడ్డ కర్రీ, పెరుగు అండ్ మామిడికాయ, ఊరగాయ, మొత్తం 4 రకాల ఐటమ్స్ తోటి వైట్ రైస్ అయితే ఇక్కడ అన్నా క్యాంటీన్లో వస్తుంది. చూడటానికైతే చాలా నోరైతే ఊరిపోతున్న పరిస్థితి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. అలా కొద్దిగా పక్కన అలా కొద్దిగా జరుపుకోండి. అచ్చం మన ఇంట్లో ఉన్న ఊరగాయ మాదిరిగానే మామిడికాయ పచ్చడి అయితే బాగుంది. పెద్ద హోటల్కి ఏమాత్రం తగ్గిపోకుండా కూడా ఇక్కడ మంచి రుచికరమైన కర్రీస్ అయితే అందిస్తున్నారు. చక్కెర పెరుగు, పప్పు మంచి క్వాలిటీ తోటి టేస్ట్కరంగా, అసలు స్మెల్లే నోట్లో అయితే మా ఆకలి రెట్టింపు అవుతున్న పరిస్థితి. ఆలు కూర్మా, సూపర్ చాలా బాగుంది. చాలా బాగుంది పరిస్థితి.
పెరుగు ఒక్కసారి టేస్ట్ చేద్దాం. మళ్ళీ అసలుకి 5 రూపాయలకి పెరుగు ప్యాకెటే 10 రూపాయలు అవుతుంది. ఈ రోజుల్లో ఒక భోజనంలోకి పెరుగు అందించడం అంటే వావ్. బయట నిరంతరం మనకి వినిపిస్తున్న అనుమానాలకి ఇక్కడ ఉన్న భోజనానికి ఎటువంటి సంబంధం లేకుండా పరిస్థితి. 4 రకాల ఐటమ్స్ తోటి క్వాలిటీ వైట్ రైస్ అందిస్తున్నారు. టేస్ట్ కూడా మన ఇంట్లో ఫుడ్ ఏవైతే ఉంటుందో అదేవిధంగా అందిస్తున్నారు ఈ అన్నా క్యాంటీన్ వారు. కేవలం అక్షయ పాత్ర ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఈ ఆహారం కూడా చూస్తున్నాం. ఇక్కడ అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి ఎంతమంది భోజనం చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా తెలియకోకుండా ముస్లిం ముతక ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ అన్నాన్ని తింటూ చాలా ఇష్టంగా తిన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేని వాతావరణం అయితే కనిపిస్తుంది. అసలు ఏ విధంగా ఉందో, అసలుకి ఫుడ్ ఏ విధంగా ఉందో ఇక్కడ భోజనం చేసిన ఒక అతను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఇక్కడ భోజనం చేశారా మీరు? భోజనం చేసిన సార్ బాగానే ఉంది. అది ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి రోడ్డు పాటు చెప్తాను. రోడ్డు పాటు అని కాదు, ఇప్పుడు భోజనం ఎలా ఉంది మీకు? భోజనం బాగుంది సార్. అదే చట్నీ లేదు, ఊరగాయ వేసారో చట్నీ లేదు, సరే సాంబార్ రసం లేదు, పప్పు బాగుంది, అన్నం బాగుంది. ఇప్పుడు నీకు ఇచ్చిన 4 ఐటెంలు రుచి ఎలా ఉంది? బాగున్నాయి. మీ ఇంట్లో తిన్నట్టుందా? ఎలా ఉంది? ఇంట్లో తిన్నట్టే ఉంది. కాకపోతే దీంట్లో మీద గతంలో ఒక వ్యక్తి స్థానికంగా ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు ఇది ఒక ముష్టి వాళ్ళకి పెట్టే భోజనం అని చెప్పేసి ఎర్రగొండపాలెం శాసనసభ్యులు దాటిపట్టి చంద్రశేఖర్ అన్న పరిస్థితి. ఈ భోజనం అలాగే ఉందా? అవన్నీ తప్పుడు మాటలు అన్నీ మేము ఖండిస్తున్నాము. అది ఇది మన ఇంట్లో చేసినట్టే ఉంది. కానీ వీళ్ళు ఏం కోరుతుంటే సాంబార్ వేయాలి, రసం వేయాలి, కొంచెం పచ్చడి వేయాలి అంటున్నారు. ఇప్పుడు అన్నం ఉదయం టిఫిన్ తినకుండా వస్తుంది చూడు, వాళ్ళకి కానీ బాగా తినే వాళ్ళకి ఇంకొక 5 రూపాయలు 2.5 ఇస్తే కానీ వాళ్ళు కడుపు నిండదు. 2.5 ఇవ్వాలి. 2.5 10 రూపాయలు ఫుల్. అంటే ఇప్పుడు ఉన్న 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు కదా? పెడతాను, కానీ ఇంకా బాగా తినేవాడికి ఇంకొక 5 పెట్టక, ఇంకొక 5 తీసుకోవాలి. వాడు తీసుకొని 2.5 అయితే వాడు ఫుల్ మీల్స్. అది సంగతి. బాగా తినేవాడు, సుమారుగా తినేవాడు. అదే మొత్తానికైతే రుచి ఎలా ఉంది? రుచి బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇంకొక లోటుపాటు, మంచులు మట్టుగా పెట్టాలి, ఒక మనిషిని పెట్టాలి, మంచులు పెట్టి టేబుల్ పెట్టి మంచులు పెట్టాలి. అది ఒక క్వాలిటీ. మీరు చెప్పండి, మీరు ఎలా ఉంది భోజనం ఇక్కడ? భోజనం నెంబర్ 1 సార్. నెంబర్ 1 భోజనం. మామూలుగా కనీసం నేను పోయినసారి 2014లో చూశాను, మామూలుగా ఇప్పుడు చూశాను భోజనం. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగుంది. నెంబర్ 1 ఉంది భోజనం వారు. అంటే ఈ మధ్యకాలంలో ఒక 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ లేదు, దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తుందా? పేదవాడి పొట్టగొట్టి మన గవర్నమెంట్ ఎవరైనా చేసింది మామూలుగా. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ప్రజలకు కూడా ఇప్పుడు ఏంటంటే మామూలు ప్రజా జీవోత్సవంలో వచ్చినట్టు ఉంది మామూలుగా. నెంబర్ 1 మామూలు భోజనం ఉంది. 10 రూపాయలు నా కాడ ఉంటే మామూలుగా 10 రూపాయలు పెట్టి మామూలుగా 5 రూపాయలు మామూలుగా టోకెన్ అంటే మనం అడిగేసరికి 2 టోకెన్లు ఇస్తున్నాను. ఒక టోకెన్ మామూలుగా పేదవాడికి ఏమైనా ఇద్దామని చెప్పి మనం అట్టు పెట్టేవాళ్ళం టోకెన్. చూస్తున్న ఈ సంఘటన అయితే కూడా తన దగ్గర ఉన్న 10 రూపాయల్లో కూడా ఒక టోకెన్ వేరే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశంతో, ఒక సహుద్దేశంతో కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు వస్తున్నారు. కేవలం 5 రూపాయలకి ఇంటి దగ్గర దొరికే భోజనం ఇక్కడ లభిస్తుంది కాబట్టి మంచి రుచికరమైన పదార్థాలు 4 ఐటమ్స్ తోటి కూడా మంచి భోజనం పెడుతున్నారు. తిన్నవారికి తిన్నందుకు పెడుతున్నారు. ఇంకా చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరిస్తే అన్నా క్యాంటీన్ అయితే అద్భుతంగా ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఇక్కడ తిన్నవారైతే తెలియజేస్తున్న పరిస్థితి. విలేజ్ జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.